జువ్వి ఆకులతోనే పెళ్లి పందిరిని వేస్తారు. అడ్డ ఆకుల్ని ఉపయోగించి డొప్పల్లాగా కుట్టుకుంటారు. ఈ విధంగా అరటి, నేరేడి, మామిడి మొక్కలను తెచ్చి దాన్ని శుభ్రంగా పరిచి పసుపుతో అలంకరించి ఈ విధంగా పేరంటమ్మలందరూ కలిసి ఒకరిని ఒకరు బొట్లు పెట్టుకొని స్వాగతం పలుకుతారు. ఈ సన్నివేశం చాలా సరదాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఆడవాళ్ళందరూ కూడా పేరంటమ్మలే. ఈ అబ్బాయే పెళ్లి కొడుకు అన్నమాట. వీడిని పసుపు పూసి అలంకరణ చేస్తారు. పసుపు పూస్తుంటే కూడా చెల్లు వదలట్లేదు, చూస్తూనే ఉన్నారు. చూడండి, వీరిని పేరంటమ్మలు అంటారు. పసుపు గంధము బొట్టు పెట్టి స్వాగత పలుకుతూ ఉంటారు. మొక్క వేయడానికి తవ్వుతున్న పుజారి ఈ విధంగా గుండ్రంగా అందంగా తవ్వుతారు. అందులో పసుపు, కుంకుమ, బొట్టు, నవధాన్యాలు అన్నీ కలిపి పూజ చేసి పేరంటమ్మ అందరూ కలిసి ఈ విధంగా అరటి మొక్కను అయితే వేస్తారు. అదిగో డప్పు శబ్దాలు అయితే వినిపిస్తుంది. ఈ విధంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో సంతోషంగా డప్పు శబ్దాల మధ్య ఈ అరటి మొక్కను, మామిడి మొక్క, నేరేడు మొక్కను శుభ్రంగా పరిచి ఎంతో అలంకరించి పసుపు కుంకుమలతో అలంకరించి నవధాన్యాలు అందులో వేసి పేరంటమ్మలు కలిసి మొక్క వేస్తున్న దృశ్యం చూడండి. డప్పులైతే మోగుతున్నాయి దడదడమని. చూడండి, మొక్క వేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు బొయ్యి కుండాలు అలంకరించి కడతారు. చూద్దాం ఈ దృశ్యాన్ని.